చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతాం. ల్యాండ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకైతే. ల్యాండ్ ఉంటే నువ్వు ఇక్కడ సర్వైవ్ కాగలుగుతాం. ఈ 2026లో నా బెస్ట్ ప్రిపరేషన్ ఏందంటే ప్రతి ఒక్కళ్ళు భూమి తీసుకొని భూమిని నమ్ముకోండి. ఏదన్నా గానీ బంగారం పెరిగిపోతుంది కదా! వజ్రాలు కానీ బంగారాన్ని మించిన బంగారం ఇంకా ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. దాన్నే నమ్ముకోండి. మీరు అక్కడే బాగుపడతారు. దానికి ఎప్పుడు రేట్ వస్తుంటది గానీ ఎప్పుడు తగ్గిపోదు. ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోండి. రియల్ ఎస్టేట్‌ల దగ్గర చాలా మంది ఇక్కడ బ్రోకర్ల దగ్గర అక్కడ దగ్గర పైసలు విచ్చలవిడిగా తగలేసుకుంటారు. అది కాకుండా నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరానికి నేను తీసుకొచ్చిన ఒక స్పెషల్ వీడియో అన్నమాట. ఇది మీకు చాలా వరకు యూజ్‌ఫుల్ అయిద్ది. న్యూ ఇయర్‌కి ఇదే వీడియోతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళకి అవసరమయ్యే వీడియో. ఇది మధ్య తరగతి, పేదవాళ్ళని, ధనవంతులని ఎవ్వరు లేదు. అందరికి ఉపయోగపడే వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. 2025 అయిపోయింది కదా! ఈ మనకి డిసెంబర్ ఎండింగ్ లోపలే మనకి ఒక న్యూస్ వైరల్ అయితుందనమాట. ఏంటిదంటే మన దేశ జీడీపీ కన్నా భారతీయుల దగ్గర ఉన్న బంగారం విలువనే ఎక్కువ అని చెప్పి బాగా వైరల్ అయింది. కానీ నిజానికి ఆ వార్త నిజమే. కానీ దాంట్లో ఏందంటే ఒక అపోహ ఏందంటే, మనం వందల సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్న బంగారం ఒక ఎత్తయితే, ఒక సంవత్సరం జీడీపీతో కలిపి దాన్ని ఒక ఆర్టికల్ ప్రకారం మీరు ఈ న్యూస్ వచ్చిందని అంటారు. నిజమే. కాకపోతే ఏందంటే మన భారతదేశ జీడీపీ 3.7 నుంచి 3.8 ట్రిలియన్ డాలర్స్ అనమాట. మన భారతదేశం ఒక సంవత్సరం గత సంవత్సరాలతో గత సంవత్సరం మన జీడీపీ అనమాట. అదే మన ఇండియాలో ఉన్న బంగారం విలువ లెక్కేస్తే ఇది దాదాపు 25,000-35,000 టన్నుల బంగారం ఉందంట. అంటే భారతదేశం మొత్తంలో అందరి దగ్గర మన ఒక సర్వే ప్రకారం తెలిసిందంట. దాని విలువ ఏందంటే $3.5 ట్రిలియన్ అని ఒక అంచనా వేశారు. ఇది మనకు ఒక విధంగా నిజమే. కాకపోతే దానికి ఆల్మోస్ట్ దగ్గరికెళ్ళిపోయింది. కాకపోతే ఏందంటే మనం వందల సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్న బంగారం అయితే ఇది ఒక సంవత్సరం జీడీపీతో మనం పోల్చుకోవటం కూడా అపోహ అన్నమాట. అది ఒక అంత లెక్కలోకి రాదు గదా! కాకపోతే ఇది ఒక న్యూస్ వైరల్ అయితుంది. దాని గురించి నేను ఈరోజు చెప్పడానికి ఏందంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు 2025లో విపరీతంగా 25, 24లో బాగా బంగారు రేట్లు పెరిగిపోయినాయి. పెరిగిపోయి ప్రతి ఒక్కళ్ళు ఏందంటే ఇన్వెస్ట్ చేస్తారనమాట. దేని మీద చేద్దాం అనుకుని ప్రతి ఒక్కళ్ళు బంగారం తీసుకుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు బంగారం తీసి పెట్టుకుంటారు. నా సలహా ఏందంటే, ప్రతి ఒక్కళ్ళకి బంగారం అంటేనే ఇప్పుడు ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి గాని పెళ్ళిళ్ళకి మగవాళ్ళు చైన్‌లేసుకుంటారు. కమ్మలనేది బంగారం ఒక అట్రాక్షన్. అదొక మనకి ఇండియన్స్‌లో ఒక కల్చర్ అనమాట అది. కాపోతే తీసుకోవాలా. బంగారం ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. కాపోతే ఇన్వెస్ట్‌మెంట్ అనేది వాటి మనీ ఉంది గదా! ఇప్పుడు బంగారం రేటు కూడా ఎలాగో పెరిగిపోతుంది. ఈ యావరేజ్‌గా ఈరోజు బంగారం చూసుకుంటే 1,00,000-1,20,000 దాకా ఉంది యావరేజ్‌గా మన ఇండియాలో చూసుకుంటే బంగారం 10 గ్రాముల బంగారం వాల్యూ. అదే ప్రతి ఒక్కళ్ళు అవసరానికి తీసుకోవడం అంటే పెళ్ళిళ్ళకి అలాంటప్పుడు తీసుకోవడం నేను దాన్ని తప్పనను. ఎందుకంటే ఇక్కడ ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ లాగా మనకు డబ్బులున్నాయి గదా! అరే ఇప్పుడు ఒక రూ. 1,00,000 గదా! 10 గ్రాములు బంగారం తీసి పెట్టుకుందాం అనే విధంగా తీసుకోమంటే బంగారం తీసుకోవద్దంట. నా సలహా ఏందంటే గత సంవత్సరం 25 గడిచిపోయింది. ఈరోజు మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. జనవరి ఫస్టు. ఈ రోజు నుంచైనా కొంచెం మైండ్ సెట్ మార్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏందంటే డబ్బుందా అనగాని మెయిన్‌గా ఏందంటే కారు తీసుకుంటే చాలా మందికి ఇప్పుడు ఆడవాళ్ళు గూడా చెప్తుంటారు. చుట్టుపక్కల వాళ్ళు గూడా చెప్తుంటారు. కారు తీసుకోవడం వల్ల మనకేమొస్తది? అది బైకులు తీసుకోవడం వల్ల ఏమొస్తది? మనం 10,00,000 పెట్టి కారు తీసుకుంటే దాన్ని సెకండ్ హ్యాండ్‌లో అమ్ముకుంటే మినిమమ్ 2, 3 లక్షలు కూడా పోదు. అదే బైక్ 2,00,000 పెట్టి కొంటే 50,000 కూడా సెకండ్ హ్యాండ్‌లో కొన్నారు. అదే బంగారం అయితే రూ. 1,00,000 పెట్టుకుంటే ఫ్యూచర్‌లో బంగారానికి వాల్యూ ఎక్కువ ఉంటది. మళ్ళీ దాన్ని మనం అమ్ముకున్నా కూడా డబ్బులొస్తాయి అన్న విధంగా మాట్లాడుకుంటారు. ఇదంతా ఒక అపోహ. నేను కార్లు, గీర్లు అంటలేదు. బంగారం నుంచి కూడా నువ్వు అదే బంగారం ఇప్పుడు యావరేజ్‌గా 1,20,000 పెట్టి నువ్వు ఒక బంగారం కొన్నా, మళ్ళీ నువ్వు దాన్ని రిటర్న్ సేల్ చేయాలన్నా ఒక 1,20,000కి ఎవడు కొనడు. మళ్ళీ దాని మీద ఒక 20,000 అది ఇది మార్జిన్ తీసేది. ఎందుకంటే దాని మేకింగ్ చార్జెస్ ఉంటాయి చూసావా? మేకింగ్ చార్జెస్, జీఎస్టీని మన మీద రుద్దుతారు కదా! మళ్ళీ ఆ మేకింగ్ చార్జెస్ అన్నీ తీసేస్తారు ఆళ్ళు కొనేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఆళ్ళు తీసుకోవడానికి. మనం 1,20,000 కొంటే మహా అంటే రూ. 1,00,000 కూడా మళ్ళీ రిటర్న్ సేల్ చేయడం గొప్ప. ఇదేందంటే నువ్వెంత కొంటావో మళ్ళీ దానికి తక్కువ ధరకే బంగారం ఎమ్మటే అమ్మాలనుకుంటే దానికి ఒకవేళ ఫ్యూచర్‌లో ఎప్పుడో 4, 5 సంవత్సరాలకైతే రేట్ వస్తదనుకుంటే, మనం దీని గురించి ఒక కంపారిజన్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసుకుందాం. ఒక 20 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోతే 2005లో మాట్లాడుకుందాం. 2005లో బంగారం వాల్యూ రేట్ ఎంతుందంటే ఒక 7,000-10,000 లోపే ఉంది. ఏంటిది 10 గ్రాముల బంగారం. అదే 2005లో ల్యాండ్ వాల్యూ చూసుకుంటే నేను పుట్టి పెరిగిన ఒక ఊరు గురించి చెప్తాను. అది హైదరాబాద్‌లో న్యూ రక్షాపురం అని ఓల్డ్ సిటీ దగ్గర ఉన్న చార్మినార్‌కి ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్‌లో ఉంటది. ఇది ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ అని అర్థం. పాత బస్తీ అంటే మరి చార్మినార్ చుట్టుపక్కల మీరు పాత సినిమాలు ఎక్కువ వినే ఉంటారు. నేను అక్కడే ఆ ఏరియాలోనే నేను పెరిగిందనమాట. ఒక 20 ఇయర్స్ అదే ఏరియాలో. మీకు అక్కడ స్టోరీ ఒకటి చెప్తా ఇనండి జాగ్రత్తగా. మీకు అందరికి తెలిసింది కదా! నా వీడియో చూస్తుంటే నా లైఫ్ స్టైల్ నా గురించి అంతా తెలిసిపోద్ది. ఎందుకంటే మా నాన్న మే మేస్త్రి పని చేస్తుంటాడనమాట వర్కరు. మేము ఇప్పుడు చాలా రోజుల క్రితం 25 ఇయర్స్ బ్యాకే మేము హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ ఓల్డ్ సిటీలో మా నాన్న ఓల్డ్ సిటీలో పని చేస్తుంటాడనమాట. 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాం మేము. అదే 2005 గురించి చెప్తున్నా నేను. అంటే 5 ఇయర్స్ అక్కడ పోయి సెటిల్ అయితాం కదా! కొన్ని రోజులు సెటిల్ అయితే మా డ్యాడీకి ఏమైందంటే ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నారంటే మా నాన్న కొంచెం మేస్త్రి వర్క్ చేస్తుంటారు కాబట్టి
20 ఇయర్స్ బ్యాక్ మేస్త్రి పని చేసేవాళ్ళకి వాల్యూ ఉందనమాట. అప్పుడేందంటే మా నాన్నకి చెప్పారు అందరూ, "నువ్వు పని చేసుకుంటున్నావు కదా మేస్త్రి, నువ్వు ఒక ల్యాండ్ తీసుకో, చాలా తక్కువలో ఉంది అది ల్యాండ్." అది అప్పట్లో 100 గజాల ల్యాండ్ వచ్చేసి మినిమమ్ ఒక ₹1,00,000 మాత్రమే ఉంది. అదే ఓల్డ్ షీట్‌లో. చార్మినార్‌కి సరౌండింగ్ 5 కిలోమీటర్స్ అనమాట. న్యూ ఇయర్ చెప్పరు. మీరు గూగుల్‌లో కొట్టినా కూడా అర్థమైపోద్ది. మన సంతోష్ నగర్ కూడా 5 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటదది. చాలా డెవలప్డ్ ఏరియా. అక్కడ ఫ్లైఓవర్స్ వచ్చినాయి. చానా డెవలప్ అయిపోయింది. అది 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నా. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఒక 100 గజాలొచ్చేసి 1,00,000 ఏమో తీసుకొని వేసారంటే మా నాన్నకి అప్పట్లోనే కొంత అది వ 1,00,000 అంటే కొంచెం ఎక్కువ అమౌంటే. మా నాన్న ఒక 2, 3 ఇయర్స్ కష్టపడితే 1,00,000 వచ్చేస్తది అప్పట్లో. కానీ తీసుకోమంటే మా నాన్న ఏందంటే మాది ఊరు కాదు కదా! నేను ఎప్పుడైనా ఊరు వదిలిపెట్టిపోయేది. ఇది కొనుక్కున్నా కూడా నాకేం పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఒక 1,00,000 పెట్టి కొన్నా మళ్ళీ నేను సడెన్‌గా అమ్మాలంటే ఊరికి కొంటారో కొనరో ఎందుకు, నేను ఎప్పటికైనా ఊరికెళ్ళిపోవాల్సిందే అని మా నాన్న తీసుకోలే. దా దానివల్ల కొంచెం నెగ్లెక్ట్ చేసిండు. అదే 20 ఇప్పుడు 2005 గురించి మాట్లాడుకో. 20 ఇయర్స్ తర్వాత చూసుకుంటే అదే రక్షాపురంలో ఒక 1,00,000 పెట్టి కొన్న ఒక ఫ్లాట్ మా నాన్న తీసుకున్న అదే ఫ్లాట్, దాని వాల్యూ ఎంత అంటే జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకో ఒక ₹1,00,00,000 దాని వాల్యూ. 20 ఇయర్స్‌లో ₹1,00,00,000 అయింది. అదే లప అదే 10,000 పెట్టి బంగారం కొనుంటే చెప్తున్నా కదా! 10,000 పెట్టి కొంటే దాని వాల్యూ ఇప్పుడు 1,00,000-1,20,000. ఇప్పుడు బంగారం ఎంత పెరిగింది? మహా అంటే ఒక 12% ఇప్పుడు మనం 10,000 కొంటే దానికి 12 రెట్లు పెరిగింది. అదే ఒక ల్యాండ్ ₹1,00,000 ల్యాండ్ 100 రెట్లు పెరిగింది. ఇక్కడ మనం చేయాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఇక్కడ మా నాన్న చేసిన తప్పేందంటే, నేనిక్కడ ఉండను గదా! అని జెప్పి కొంచెం ఒక అపోహతోటి అదే చదువు లేదు గదా! వాళ్ళు అంత ఆలోచించడం ఎక్కువ. ఆ విధంగా అలా ఆలోచించిండు. ఇది మా ఫ్యామిలీలో జరిగిన ఘటన అనమాట. ఎందుకంటే మా ఊర్లో మాకు ఫ్లాట్ తీసుకుంటే ఇక్కడున్నాం. అదే ఊర్లో అప్పుడు తీసుకున్న ఫ్లాట్ వాల్యూ మా నాన్న 20 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్న వీడియో చేస్తున్న ఫ్లాట్ మా నాన్న 3,000కే కొన్నాడు. అప్పట్లో ఎప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ 3,000కి కొంటే ఇప్పుడు దాని వాల్యూ 2,00,000 పైన అబోవే ఉంది. అదే అక్కడ 10 అంటున్నా 1,00,000 పెట్టి కొనాలంటే కొంచెం ఎక్కువ గదా మనీ. దాని గురించి ఆలోచించినప్పుడు అదే మా నాన్న గాని అప్పుడు 1,00,000 పెట్టి అక్కడ ల్యాండ్ గాని తీసుకొనుంటే ₹1,00,00,000 అదే గాని ₹1,00,00,000 అక్కడ అమ్మేసి ఇక్కడ మేము ఇక్కడ వచ్చినా గూడా ఇక్కడ ఒక ఎకరా పొలం కొన్నా గూడా మళ్ళీ దాన్ని ఫ్లాట్లు చేసుకొని డివైడ్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ అనమాట. ఇదెందుకంటే మన ఊహకి అందని ఒక రియల్ ఎస్టేట్ అనమాట. ఇదేం మనం ల్యాండ్‌ని ప్రతి ఒక్కళ్ళు అంటారు. మనకి పాత ఇంటర్వ్యూలు చూసుకున్నా కూడా పెద్దవాళ్ళు చెప్పేటివి ఏమంటే శోభన్ బాబు గారి గురించి సగం చెన్నై మొత్తం శోభన్ బాబు గారిదే. హీరో శోభన్ బాబు గారు తెలుసు కదా! మన 101 జిల్లాలు అందగాడు. సగం చెన్నై మొత్తం ఆయనదే ఉంటదంటారు. అతను అంత ధనవంతుడు. ఇప్పుడున్న హీరోలు అందరికన్నా కూడా ఇప్పుడు ఈ జనరేషన్‌కేసుకున్నా కూడా ఆయనే నంబర్ 1 అంట. అంటే మనీలో అంత ఘనం ఎందుకుందంటే అతను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిండంట. ఎంత అంటే మరి ప్రతి ఒక్కళ్ళు అతను ఇంతగానో కొంట ల్యాండ్ పిచ్చా అనుకుంటే ఇప్పుడు అతను ల్యాండ్ మన హైదరాబాద్‌లో నార్మల్‌గా 100 గజాలొచ్చి ఒక కోటి ఉందంటే అక్కడ ఇంకా టూ మచ్ రేట్ ఉండుంటది. మనకక్కడ ఐడియా తెలియదు. కాదు నేను నేను పెరిగిన ఒక ఊరు గురించి చెప్తున్నా. ఇప్పటికి మేబీ ఇప్పుడు అక్కడ బాగా ఫ్లైఓవర్స్ వచ్చి చుట్టుపక్కల ఇప్పుడు మా ఊరు గురించి మాట్లాడుకున్నామనుకో. మా ఊర్లో ల్యాండ్ వాల్యూ ఏందంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అదే 100 గజాల ల్యాండ్ వచ్చేసి 2, 3 లక్షలు ఉంది. ఇక్కడ మా ఊర్లో కూడా ఇప్పుడు రైలు పడుతుంది. ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. మేబీ 20 ఇయర్స్ తర్వాత ఇదే పరిస్థితి హైదరాబాద్‌లో ఇక్కడ అవ్వచ్చు చెప్పలేం. 20 ఇయర్స్ లోపు అవుద్దో, 10 ఇయర్స్ లోపు ఎందుకంటే బట్ టూ మచ్ డెవలప్ అయితుంది. ఇప్పుడు ఇక్కడ ట్రైన్‌లు వచ్చేస్తున్నాయి. ఫ్లైఓవర్స్ వచ్చేసినాయి. హైవే పడుతుంది. దానివల్ల ఇప్పుడు 2, 3 లాక్స్ అన్న ల్యాండ్ మహా అంటే ఒక 10 ఇయర్స్ లోపే 1 క్రోర్ కావచ్చు, 50,00,000 కావచ్చు. ఎంతైనా విపరీతంగా పెరిగిపోవచ్చు. నేను మీకు చెప్తుందేందంటే ఈ కొత్త సంవత్సరం పూట కొత్తగా ఆలోచించండి. ఎవరైతే డబ్బులున్నాయో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఏదన్నా గాని బంగారం తీసుకోవడం ఆపేసేయండి. బైకులు అవి తీసుకోవడం ఆపేసేయండి. మీ దగ్గర మనీ ఉంటే ఈ ఉన్న దాంట్లో సింపుల్‌గా బతకాలని మిడిల్ క్లాస్ ఉంటారు కదా! నార్మల్‌గా ఒక బైక్ తీసుకోండి. మీరు బయటికి పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఎంతైతే మనీ ఉందో సంవత్సరానికి మీరు సంపాదించే సంపాదన ఒక 2,00,000 సంపాదిస్తే ఒక 50,000 గాని దాచిపెట్టుకోండి. ఒక ₹1,00,000 సంపాదిస్తే ఒక 20,000 దాచిపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక ల్యాండ్ కొనుక్కోండి. ఎక్కడన్నా 100 గజాల ల్యాండ్ గాని, ఒక ఎకరా ల్యాండ్ గాని ఇదే మా ఊరు చుట్టుపక్కల మా ఊర్లో కొంచెం ఇప్పుడు ఒక ఎకరా వచ్చి 50,00,000 అబోవ్‌నే ఉంది. ఎందుకంటే బాగా డెవలప్ అయితుంది కదా! దీన్ని వదిలేస్తే ఏందంటే మా ఊరు చుట్టుపక్కల 2, 3 కిలోమీటర్లు కొంచెం అవతలకి పోయినామనుకో అదే ఎకరా వచ్చి 10,00,000 ఉంది. 5,00,000 కూడా ఉంది. మెయిన్ రోడ్ మీద ఇది చానా అవకాశం అన్నమాట. తెలిసినోళ్ళు ఏందంటే ల్యాండ్ గురించి ఆలోచిస్తారు గదా! అలాంటోళ్ళకి నేను చెప్తుందేంటంటే మీ చుట్టుపక్కల ఉన్న మెయిన్ రోడ్ పక్కల గాని ఎక్కడన్నా గాని ల్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. బంగారం అనేది లక్షలు లక్షలు పోసింది. బంగారానికి వాల్యూ వస్తది నేను కాదనట్లేదు. తీసుకుంటే మంచిదే. మీకు ఎంతవరకు అవసరమైతే అంతే ఉండండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ చుట్టుపక్కల గాని, ఎక్కడన్నా గాని ల్యాండ్‌కి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ల్యాండ్ నువ్వు ఈరోజు ₹1,00,000 పెట్టుకున్నావంటే నువ్వు రేపు రిటర్న్ అదే 1,10,000 కూడా అమ్మొచ్చు ల్యాండ్. ల్యాండ్‌ని నువ్వు కొన్న రేట్‌కే పోతదబ్బా! అది తక్కువలో అసలు ఎప్పుడు ల్యాండ్ నువ్వు అమ్మలేవు. ఎందుకంటే ఎంతకైతే కొంటావో అంతకు డెఫినిట్‌గా నేను ఇంతకే కొన్నా అని చెప్పి దానికి ఒక 10,000 ఎక్కువ ఇచ్చే కొంటాడు గాని ఎవడైనా అవసరం ఉన్నోడు. తక్కువ కొనాలంటే ఇప్పుడు బంగారం అయినా గాని పెరుగుతది, దిగుతది. ల్యాండ్ ఎప్పటికి అలా ఉండదు. నువ్వు ఎక్కడైతే కొంటావో దాని రేట్ అలాగే ఉంటది. పెరగనన్న పెరిగితే తగ్గే ప్రసక్తే ఉండదు. ల్యాండ్ అంటారు చూడు భూమిని నమ్ముకున్నోడు ఎప్పటికి నష్టపోయినట్టు చరిత్ర లేదని చెప్పి నేను కూడా లేదంట.
సిటీలో కొనుక్కోలేని పరిస్థితులు నేను చెప్పినాక ఇప్పుడు అక్కడ కొనాలంటే 100 గజాలు కొనాలంటే మేబీ రూ. 1,00,00,000 పెట్టేంత స్తోమత మనకుండదు. పల్లెటూర్లలో చూడండి ఇప్పుడు ఇప్పటికి మారుమూల గ్రామాల పల్లెటూరులో ఎకరా వచ్చి 3,00,000 నుంచి 5,00,000, 10,00,000 లోపు 3,00,000 కూడా కొన్ని పల్లెటూర్లలో ఉన్నాయి. మా ఊరు చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్లు ఔటర్ పోతే పల్లెటూరులో పోయినాం 3,00,000కి, 5,00,000 కూడా ఉన్నాయి ఎకరాలు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ల్యాండ్‌కి ఇప్పుడు 2026 కదా! ఇంకా 10 ఇయర్స్, 20 ఇయర్స్ అయినా గాని ఫ్యూచర్‌లో ల్యాండ్‌కి టూ మచ్ విపరీతమైన క్రేజ్ ఉంటది. నేను చెప్పినా కదా! 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇక్కడ 100 గజాలొచ్చి 3,000 ఉంది. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీలో రూ. 1,00,000 ఉంది. ఇప్పుడు అది ఎంత అయింది? రూ. 1,00,000 ఏమో రూ. 1,00,000 3,000 2,00,000 అయింది. అదే ఇప్పుడు ఇప్పుడు ఎకరా వచ్చి 3,00,000 తీసుకున్నావనుకో ఫ్యూచర్‌లో 10,00,000 కావచ్చు, 20,00,000 కావచ్చు. ఎందుకంటే నీకు ల్యాండ్ అనేది ఉంటది కదా! నీకు ఎక్కడ సగం జీవితం అంతా సంకనాకి అయిపోయిచ్చినావు. నీకు ఒక ఎకరా పొలం ఉన్నా, 100 గజాల ఇల్లు స్థలం ఉన్నా వచ్చి నువ్వు మంచిగా అక్కడ రేకు షెడ్ అయినా ఏసుకోవచ్చు. తాటాకులతోటి ఇల్లైనా కట్టుకోవచ్చు. పల్లెటూరులో తాటాకులంటే ఏంటి తెలుసా? మనం ముంజలు తింటాం కదా! వాటి ఆకులతోటి ఇల్లైనా కట్టుకోవచ్చు. ఫ్యూచర్‌లో నువ్వు బతకాలంటే నీకంటూ ఒక స్థలం ఉండాలబ్బా! స్థలం ఉందనుకో ఇప్పుడు డబ్బున్నోళ్ళ మ్యాటరే వేరు. వాళ్ళు అపార్ట్మెంట్‌లు కొంటారు. అపార్ట్మెంట్ కొనేంత స్తోమత మనకుండదు. మనకొక ల్యాండ్ ఉందనుకో మనకేం అవసరం లేదు. తాటాకులతోటి ఇల్లు, ఈతాకులతోటి ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఫ్యూచర్ గురించి చెప్తున్నా. ఒక ఎకరా అదే పల్లెటూరులో నువ్వు 3,00,000 నుంచి ఒక 5,00,000 పెట్టి ఒక ఎకరా కొన్నావనుకో చుట్టుపక్కల మంచిగా పంట పొలాలేసుకోవచ్చు. ఏంటి ఇవి మన టమాటాలు గాని, కూరగాయలు గాని మా మామ పల్లెటూరులో ఉంటాడు. ఆయన అదే చేస్తాడు. ఆయన ఇంటి చుట్టూ కూరగాయలేసుకుంటాడు. కూరగాయలు కొనాల్సిన పని లేదు ఆయనకి. మొత్తం ఇంటికాడే కోసేసుకుంటాడు. మీకు వీలైతే అదొక వీడియో మీకు షార్ట్ వీడియో క్లిప్ తీసి చూపిస్తా. నేను ఈ కొత్త సంవత్సరంలో మీకు చెప్పే సజెషన్ ఏందంటే, బంగారం మీద బోయి బంగారం అని కొనటం గాకుండా, మీరు కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించండి. చాలా మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఏందంటే, డెవలప్ అయిన తాను కొనటం గాదు. డెవలప్ కాని చోట కొనండి. మెయిన్ రోడ్‌లో ఇక్కడ డెవలప్ అయితుంది గదరా! అనే చోట తెలిసి కొనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అనుకుంటారు ఇక్కడ మేము ఇప్పుడు ఎక్కువ అంటే వలస పోయేటోళ్ళు గాని, ఇప్పుడు పని చేసుకొని అనుకుంటారు. "ఏమ్మా నేను కొనేదేముందిలే నేను ఎప్పటికైనా నా ఊరికెళ్ళిపోవాలని" కాదు. నీ ల్యాండ్ నువ్వు కొంటే నీ పేరు మీద ఉంటది. నువ్వు పోయేటప్పుడు ఎప్పుడన్నా సరే ల్యాండ్ అమ్మాలనుకో డిఫరెంట్‌గా దానికి రేట్ వస్తది. నువ్వు రూ. 100 పెట్టి కొన్నావు ల్యాండ్‌ని 110కి అమ్మొచ్చు. రూ. 1,00,000 పెట్టి కొన్న ల్యాండ్‌ని 1,10,000కి ఎవడైనా కొంటాడు. నెక్స్ట్ ఇయర్ నువ్వు అమ్మాలనుకుంటే ల్యాండ్‌ని తక్కువకి ఇవ్వడు. నువ్వు అవసరానికి కొన్నా కూడా నువ్వు రూ. 1,00,000 పెట్టి కొన్నావంటే అదే రూ. 1,00,000 డెఫినెట్‌గా పోద్ది. ల్యాండ్‌ని నమ్ముకోండి. మీ కష్టాన్ని ఎంతైతే నమ్ముకుంటారో దానికి 10 రెట్లు నీకు ల్యాండ్ నీకు భూమి రూపంలో నీకు ప్రతిఫలం వస్తది. బంగారం తీసుకోండి తప్పులేదు కానీ, మీకు డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా ప్రిపరేషన్ అయితే ఫస్ట్ మటుకు ల్యాండ్‌కి నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ల్యాండ్ ఎప్పటికి ఎవరిని మోసం చేయదు. ల్యాండ్ ఎప్పటికి ఎవరిని మోసం చేయదు. నేను ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అందరికి బాగా గడిచిపోయింది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ నా వీడియో చూసేటోళ్ళు ఎవరన్నా గాని నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడే కాదు పల్లెటూరులో ఎక్కడన్నా సరే కొన్న భూమి ఉందనుకో నీ పేరు మీద ఒక ఎకరా ఉన్నా, ఒక 100 గజాలు ఉన్నా 100 గజాలంటే ఎకరాల్లో 100 ఎకరాన్ని 100 సెంట్లుగా డివైడ్ చేస్తారు ఒక ఎకరాన్ని. అదే 100 గజాలు లెక్కేసుకున్నామనుకో మనం 2 సెంట్లు చిల్లరేమొస్తది అంతే. లేదంటే నాది ఎకరా గాని ఎక్కడన్నా గాని నీకున్నా నువ్వు ఒకవేళ మీ తల్లిదండ్రులు మీది పల్లెటూరు ఎందుకు ఇంకా అదృష్టం మీకు. అక్కడ కొని పెట్టుకోండి ల్యాండ్. ఏదైతే ల్యాండ్ ఉందో కొని ఉంచుకోండి. ఇప్పుడు కాదు ఫ్యూచర్‌లో 20 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నా కదా! మా ఊర్లో అయితే 20 ఇయర్స్ బ్యాక్ మహా అంటే రూ. 1,00,000 ఉంది అంతే ఎకరా. ఇప్పుడు 50,00,000 అబోవ్ వెళ్ళిపోయింది. అందరూ అర్థం చేసుకోండి. ల్యాండ్‌ని నమ్ముకోండి. ప్రపంచంలో ఎవడన్నా గాని పేదవాడితో సహా మీకు ఒకవేళ అవసరమైతే ఎమ్మటే ల్యాండ్‌ని అమ్ముకోవడం కాకుండా కొంచెం ఆలోచించుకొని పని చేయటం గాని, మీ దగ్గర ఉన్నప్పుడు ఇల్లు ఉంటది. ఎళ్లి తాకట్టు పెట్టైనా తెచ్చుకోండి గాని డబ్బులేమన్నా అవసరమైతే. ఉన్న ల్యాండ్‌ని ఎమ్మటే అమ్ముకొని మీరు సంకనాకిపోవద్దు. ఎందుకంటే చుట్టుపక్కల నేను చూస్తున్న చాలా మంది మా ఊర్లో పొలాలు అమ్ముకున్నారు. ఇక్కడ గ్రానైట్ పడిందని చెప్పి వాళ్ళకి అప్పట్లోనే 1,00,000కి అంతకు అమ్మేసిర్రు. విపరీతంగా దాని రేట్ పెరిగిపోయి ఇప్పుడు అందరూ ఏడుస్తుర్రు. ఏడిసింది ఎవడికేం రాదు కదా! అమ్ముకున్నాక. ల్యాండ్‌ని నమ్ముకోండి ఎవడన్నా గాని. ఈ 2026లో నా సజెషన్ ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి అందరికి మంచిగా జరగాలని కోరుకుంటున్నా. మెయిన్‌గా నేను చెప్పేదేంటంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. అది కూడా ఏంది పల్లెటూరులో ఇన్వెస్ట్ చేయడం ఆలోచించుకుందా. పల్లెటూరులో అంటే మెయిన్ రోడ్ చుట్టుపక్కల ఇక్కడ డెవలప్ అయితే అని తెలిసిన చోట కొనండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఎవడు తక్కువ రేట్‌కి అమ్మేస్తాడు. తర్వాత ఏందంటే అక్కడ డెవలప్ అయిన తర్వాత రేట్ విపరీతంగా ఉంటది. మెయిన్ రోడ్‌లో మామూలుగా ఒక ఎంతో కొంత ల్యాండ్ కొనుక్కున్న అక్కడ నువ్వు ఏదన్నా బిజినెస్ చేసుకోవడానికి ఎవడో ఒకడు లీజ్ కోసం తీసుకోవడానికి వస్తూనే ఉంటారు. రాకపోయినా కూడా మీరేందంటే మెయిన్ నాకొక నీ పేరు మీద ఒక ల్యాండ్ ఉండాలా అన్న ఉద్దేశంతోనే ల్యాండ్ తీసుకోండి. ఫ్యూచర్ ల్యాండ్ ఉందనుకో మనం జీవితం అంతా సంకనాయిపోయినా మన భూమిలో మనం స్వతంత్రంగా ఒక రూమ్ గాని ఏదో ఒకటి ఏసుకొని హ్యాపీగా ఉండగలుగుతాం. ల్యాండ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకైతే. ల్యాండ్ ఉంటే నువ్వు ఇక్కడ సర్వైవ్ కాగలుగుతావు. ఈ 2026 నా బెస్ట్ ప్రిపరేషన్ ఏందంటే ప్రతి ఒక్కళ్ళు భూమి తీసుకోండి, భూమిని నమ్ముకోండి. ఏదన్నా గాని బంగారం పెరిగిపోతుంది కదా! వజ్రాలని కానీ బంగారాన్ని మించిన బంగారం ఇంకా ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. దాన్నే నమ్ముకొని మీరు అక్కడే బాగుపడతారు. దానికి ఎప్పుడు రేట్ వస్తుంటది కానీ ఎప్పుడు తగ్గిపోదు. ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోండి. రియల్ ఎస్టేట్‌ల దగ్గర చాలా మంది ఇక్కడ బ్రోకర్‌ల దగ్గర అక్కడ దగ్గర పైసలు విచ్చలవిడిగా తగలేసుకుంటారు. అది కాకుండా మీ పల్లెటూరులోనే మీ నాన్న వాళ్ళ దగ్గర మీకు తెలిసిన అమ్మమ్మ వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర గాని
మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.